హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అని అంటే, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 10th క్లాస్ వాళ్ళకి టైం టేబుల్ అనేది రిలీజ్ అయింది. సో ఈ 10th క్లాస్ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం మనకి. సో పైన టైటిల్ తీసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 అనింది. అంటే 2024 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫర్ అకాడమిక్ అండ్ ఓఎస్ఎస్సి అండ్ వొకేషనల్ క్యాండిడేట్స్, రెగ్యులర్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ, అంటే 10వ తరగతి చదివే ప్రతి ఒక్కరికి ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మార్చి నెలలో. సో ఫస్ట్ ఎగ్జామ్ ఇక్కడ మనకి కాలం చూసుకుంటే డేట్ అండ్ డే, నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ అండ్ పేపర్, మ్యాక్సిమం మార్క్స్, టైము, పేపర్ కోడ్. సో ఈ పేపర్ కోడ్ అనేది వచ్చేసరికి ఏ విధంగా అయినా రావచ్చు మనకి సెట్స్ వైజ్గా అనమాట. సో మనం ఫస్ట్ చూసుకుంటే 18/3/2024 మండే, అంటే 18వ తారీఖు మార్చి నెలలో ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, తర్వాత కాంపోజిట్ పేపర్. ఫస్ట్ లాంగ్వేజ్ ఏమో మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్కి. సో నెక్స్ట్ కాంపోజిట్ పేపర్ కాబట్టి కాంపోజిట్ పేపర్లో తెలుగు పేపర్ 1 జరుగుతుంది. సో మండే రోజు పేపర్ 1 జరుగుతుంది తెలుగు, అది 70 మార్కులకు జరుగుతుంది. అదే గ్రూప్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్ 100 మార్క్స్కి అయితే మాత్రం ఆ రోజు జరిగిపోద్ది అనమాట. సో అర్థమైంది కదా. ఇక్కడ క్లియర్గా చూసుకోండి మీరు, ఫస్ట్ లాంగ్వేజ్ 70 మార్క్స్కి టైం వచ్చేసరికి 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది అనమాట. సో పేపర్ కోడ్లు లాస్ట్ కాలంలో ఇచ్చాడు. నెక్స్ట్ మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్ జరుగుతుంది. సో సెకండ్ లాంగ్వేజ్ మనకి పేపర్ 2 ఉంటుంది కదా, పేపర్ 2 అంటే ఈ హిందీ అవ్వచ్చు, లేదంటే సాంస్క్రిట్ అవ్వచ్చు, ఇట్లాంటివి అనమాట. సో సెకండ్ లాంగ్వేజ్ జరుగుతుంది, అది 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెన్స్డే ఇంగ్లీషు 100 మార్క్స్కి. నెక్స్ట్ 22/3/2024 మ్యాథ్స్ జరుగుతుంది 100 మార్క్స్కి. దాని తర్వాత సాటర్డే ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్కి 9:30 నుంచి 11:30 వరకు. సో ఎందుకంటే టైం తగ్గించారంటే ఇది 50 మార్క్స్కే కాబట్టి టైం అనేది డిక్రీజ్ చేశారు. తర్వాత 26/3/2024 బయాలజికల్ సైన్స్ 50 మార్క్స్కి జరుగుతుంది. సో టైం కూడా సేమ్ 9:30 నుంచి 11:30 వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ 27 మార్చ్ 2024 సోషల్ స్టడీస్ జరుగుతుంది 100 మార్క్స్కి. సో దీనికి టైం కూడా సేమ్ ఉంటుంది, 9:30 నుంచి 12:45 వరకు. అంటే దాదాపుగా 3 గంటల 15 నిమిషాలు అనేది మనకి టైం కేటాయించడం జరుగుతుంది. తర్వాత 28/3/2024 మార్చి 28న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2. ఫస్ట్ లాంగ్వేజ్ మనకి ఏమి ఇచ్చారు, తెలుగు కదా ఇచ్చింది, తెలుగు పేపర్ 2. అంటే ఫస్ట్ లాంగ్వేజ్లో తెలుగు పేపర్ 1 మనకి 18వ తారీఖు జరిగింది. సో ఇక్కడ 70 మార్క్స్ జరిగింది. మరి పేపర్ 2 జరగాలి కదా. పేపర్ 2 రోజు ఇచ్చాడంటే మార్చి 28 ఇచ్చాడు అనమాట అది. సో అది 30 మార్క్స్కి 9:30 నుంచి 11:15 వరకు జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సాటర్డే 30/3/2024 ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ థియరీ ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ 100 మార్క్స్కి. సో 30వ తారీఖుతో మామూలుగా జనరల్గా రెగ్యులర్గా జరిగే స్టూడెంట్స్కి వాళ్ళకి అవసరం లేదు ఇది. సో థర్స్డే తోటి అయిపోద్ది అనమాట ఎగ్జామ్స్ అనేవి. సో నోట్ 1 ఇచ్చాడు, ఆల్ ద అకాడమిక్ కోర్సెస్ సబ్జెక్ట్ పేపర్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ ఎస్ఎస్సి అకాడమిక్ కోర్స్ అండ్ ఓఎస్ఎస్సి కోర్స్ క్యాండిడేట్స్. సో సబ్జెక్ట్ కోర్స్ అనేవి అందరికి కామన్గా ఉంటాయి, పేపర్లు కూడా కామన్గా ఉంటాయి అని చెప్తున్నాడు. నోట్ 2 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2024 విల్ బి కండక్టెడ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ది అబౌవ్ టైం టేబుల్ ఈవెన్ ద గవర్నమెంట్ డిక్లేర్స్ పబ్లిక్ హాలిడే ఆర్ జనరల్ హాలిడే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డేట్స్ మెన్షన్ అబౌవ్. సో ఏం చెప్తున్నానంటే మార్చి 2024లో ఈ టైం టేబుల్ ప్రకారం స్ట్రిక్ట్గా జరుగుతాయి. సో ఆ రోజు హాలిడే ఉన్నా సరే, గవర్నమెంట్ పబ్లిక్గా హాలిడే అనౌన్స్ చేసినా సరే ఎగ్జామ్ అనేది టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది అని చెప్తున్నాడు. దాని తర్వాత నోట్ 3 ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్ హూ ఆన్సర్ రాంగ్ కాంబినేషన్ క్వశ్చన్ పేపర్స్ విల్ బి క్యాన్సెల్డ్. హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ హెల్డ్ రెస్పాన్స్ ఫర్ డిమాండింగ్ ఆన్సరింగ్ రాంగ్ క్వశ్చన్ పేపర్స్. సో రాంగ్ కాంబినేషన్ క్వశ్చన్ పేపర్స్ అనేటి క్యాన్సిల్ చేస్తారంట. సో నెక్స్ట్ నోట్ 4 ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ విల్ బి క్యాన్సెల్డ్ if the candidates appears in the examination center other than originally allotted by the office అన్నాడు. సో ఏంటి అంటే ఒరిజినల్ క్యాండిడేట్ ఎవరైనా వచ్చారంటే క్యాన్సిల్ చేస్తారంట. సో నెక్స్ట్ దేవేంద్ర రెడ్డి, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. సో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి సార్ గారు అనమాట, విజయవాడ 14/12/2023 ఈ టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి టైం టేబుల్. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇది
కింద లింక్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన అప్డేటు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.